53 బస్సులు ఈవీ బస్సులను 65 బస్సులను ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇప్పటికే ఈవీ బస్సులు కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతాల నుంచి మనం బస్సులు ఈవీ బస్సులు ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్కిల్ కింద నడుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఈరోజు ఈ ఈవీ బస్సులు ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్నటికి మంత్రివర్గంగా ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగాని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలగజేయడం, 48 గంటల్లో తీసుకున్న నిర్ణయాన్ని విజయవంతంగా ఎక్కడ కూడా సోదరిమణులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి మొదలుకుంటే చిన్న శ్రామిక్ వరకు ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు, కండక్టర్లు పూర్తిగా శ్రమపడి ఓవర్లోడ్ 97% ఆక్యుపెన్సీ రేట్ ఉన్నా ఒక్కొక్కసారి బస్సులో ఓవర్లోడ్ అయినప్పటికీ కూడా మరి ప్రజలకు సౌకర్యం గురించి వాళ్ళు చాలా శ్రమపడి కార్యక్రమాలు విజయవంతం చేసి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు. డ్రైవర్లకు, కండక్టర్లకు, మిగతా ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా, అదేవిధంగా మహిళా సోదరులందరికీ కూడా ఇప్పటికే 251 కోట్ల మంది దాదాపు 8,500 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాన్ని అది ఆసుపత్రి కొరకు వాడుకున్నారా, ఉపాధి అవకాశం కొరకు వాడుకున్నారా, దేవాలయ సందర్శనకు వాడుకున్నా, బంధుత్వాలకు బలోపేతంగా రిలేషన్షిప్ అంటే తల్లి గారింటికి, అవ్వగారింటికి, అత్తగారింటికి పోయినా కూడా ఉండే విధంగా ఈ విధంగా అనేక రకాలు ఎంప్లాయ్మెంట్ సంబంధించి కూడా ఉద్యోగాలకు, పిల్లలకు విద్యకు సంబంధించి అనేక రకాలుగా ఉపయోగపడేది. ఇది ఈ మధ్య ఇచ్చిన కొన్ని లెక్కల్లో దేవాదాయ శాఖ యొక్క ఆదాయాలు లేదా ఇతర మార్కెటింగ్ సంబంధించిన అనేక సౌకర్యాలు మెరుగుపడినాయని చెప్తా ఉంటుంది. ఈరోజు ఆర్టీసీ ఇప్పుడే ఎంపీ గారు చెప్పినారు. నేను గతంలో జరిగినటువంటి దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేను, కానీ 2 సంవత్సరాల్లో నూతన బస్సుల్ని ఉన్న బస్సులు 40% బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కొత్త ఉద్యోగాల నియామకాల ప్రక్రియ నడుస్తూ ఉంది. తొందరలోనే కొత్త రక్తం మళ్ళీ ఆర్టీసీలో కొత్త షార్టేజ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఓవర్లోడ్ వర్క్లోడ్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా డ్రైవర్లను, శ్రామికులను, కండక్టర్లను తీసుకునే ప్రక్రియ కొనసాగుతా ఉంది అధికారులతో సహా.